డ్రగ్స్ పార్సల్ వచ్చాయంటూ పోలీసుల మాదిగా ఫోన్ కాల్స్ చేసి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పలు కీలక సూచనలు చేశారు. డ్రగ్స్ పార్సల్ వచ్చాయంటూ ఎవరైనా ఫోన్ కాల్స్ లేదా ఐవీఆర్ కాల్స్ చేస్తే స్పందించొద్దని హెచ్చరించారు. ఈ తరహాలో మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు. పలువురు బాధితులు తనను వ్యక్తిగతంగా కలిసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఇలాంటి ఘటనల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన ఉన్నత విద్యావంతులు కూడా మోసపోవడం బాధాకరమని సజ్జనార్ విచారం వ్యక్తం చేశారు. ఈ తరహాలో ఇటీవల ఐఐటి హైదరాబాద్ పీహెచ్డీ స్కాలర్ ఒకరికి ఫోన్ కాల్ చేసి 30 లక్షలు దోచేశారని సజ్జనార్ వెల్లడించారు. ఉగ్రవాద స్లీపర్ సెల్స్తో కుటుంబానికి ప్రాణహాని ఉందని, స్కాలర్ని నమ్మించారని, హౌస్ అరెస్టు చేస్తున్నామంటూ చెప్పి 6 రోజుల ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేశారని, చివరికి ఇదంతా మోసమని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారని సజ్జనార్ వివరించారు. సైబర్ నేరగాళ్లు పోలీసుల పేరుతో కాల్స్ చేస్తూ డ్రగ్స్, తీవ్రవాదాలతో బ్యాంకు లావాదేవీలు చేశారంటూ బెదిరించి కోట్ల రూపాయల మేర కుచ్చుటోపీ పెడుతున్నారని ఆయన హెచ్చరించారు.